రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్న జగన్ వ్యక్తిగత కార్యక్రమాలతో పాటు ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో పాటు పలు కీలక ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. పర్యటనలో భాగంగా నవంబర్ 25న ఆయన మధ్యాహ్నం బెంగళూరు నుంచి ప్రత్యేక వాహనంలో కడప జిల్లాలోని పులివెందులకు చేరుకుంటారు. పులివెందులకు చేరుకున్న అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశమై వారి సమస్యలను, వినతులను స్వీకరించే అవకాశం ఉంది. నవంబర్ 26వ తేదీన ఆయన పూర్తి స్థాయి ప్రైవేట్ కార్యక్రమాలకు కేటాయించారు. ఆ రోజు ఆయన స్థానిక నాయకులకు సంబంధించిన వివాహ వేడుకకు హాజరవుతారు. దీంతో పాటు పలువురిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడనున్నారు. అనంతరం పర్యటన ముగించుకుని నవంబర్ 27న పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి బెంగళూరుకు పయనం కానున్నారు. 3 రోజుల ఈ పర్యటన నేపథ్యంలో పులివెందుల్లోని క్యాంప్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కడప నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, జగన్ పర్యటన ఎలా ఉండబోతోంది? 3 రోజుల పర్యటనలో భాగంగా ఎటువంటి ఏర్పాట్లు చేయనున్నారు? గుడ్ మార్నింగ్ జ్యోతి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనలో భాగంగా రేపు బెంగళూరు నుంచి కూడా పులివెందులకు రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా భారీ ఎత్తున కూడా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నానికి పులివెందులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఈ యొక్క రేపు నుంచి కూడా 3 రోజుల పాటు కూడా పులివెందుల నియోజకవర్గంలో జిల్లా నాయకులతో కూడా ఆయన సమావేశం కానున్నారు. ముఖ్య నేతలతో కూడా ఆయన కలవనున్నారు. మరి రేపు మధ్యాహ్నము నేరుగా పులివెందులు చేరుకొని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రజా దర్బారు కార్యక్రమంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని అక్కడ ప్రజల నుంచి కూడా వినతులను సేకరించినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మరి 26వ తారీఖున ప్రైవేటు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకుల వివాహ కార్యక్రమాలలో కూడా పాల్గొని రేపు అంతా కూడా 26వ తేదీన ప్రైవేటు కార్యక్రమాలు పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నారు. 27వ తారీఖు మధ్యాహ్నం తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరుకి బయలుదేరున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటనలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసేటువంటి అవకాశం ఉంది. జిల్లాలో పార్టీ బలోపేతానికి అదేవిధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి విషయం కూడా జిల్లాలో ముఖ్య నాయకులు సమావేశంగా ఉన్నారు. ఈ 3 రోజుల పాటు కడప జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీగా గడపనున్నారు. జ్యోతి, ఇక ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ప్రజల నుంచి వినతులు సేకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా పులివెందు నియోజకవర్గంలో కూడా ఇటీవల కూడా వరదల కారణంగా జిల్లాలో పంట నష్టము కూడా వాటిల్లింది. ముఖ్యంగా అరటిగడ మరి వరి పంటలు కూడా పూర్తిగా కొన్ని ప్రాంతాలలో దెబ్బతినేటువంటి పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా రాబోయేటటువంటి ముఖ్య నాయకులతో కూడా స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎలా ముందుకు అడుగు వేయాలి, ఇప్పటికే టీడీపీ పార్టీ పులివెందుల మున్సిపాలిటీని ఏ విధమైన ఖచ్చితంగా కైవసం చేసుకుంటామన్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క పులివెందుల్లో వైఎస్ కాంగ్రెస్ పార్టీని మరి మున్సిపాలిటీకి మరి తగ్గించుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండాలని ఆదేశించడం పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా రేపు ఎల్లుండి జరగబోయేటువంటి ప్రజా దర్బార్లో భారీ ఎత్తున కూడా ప్రజల నుంచి వినతులను సేకరించేటువంటి పరిస్థితి కనపడుతుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాజు.